హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బిరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అలాగే మీకు మా ఛానల్లో ఇంకా ఏ ఏ రకాల స్టోరీస్ కావాలో నాకు కమెంట్ చేయగలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? సరే, ఈరోజు ఎపిసోడ్ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 43. పృథ్వీ మనసులో వీళ్ళిద్దరూ ఏదో తేడా కొడుతుంది నాకు. పాపం మ్యాగీ ఏమో జితేంద్రని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఈ జితేంద్ర రావడం లేట్ అయ్యిందని చాలా కంగారు పడిపోయింది. ఈ జితేంద్ర ఏమో వచ్చాక ఇంతకు ముందులా మ్యాగీ ఎవరితో క్లోజ్గా ఉన్న పొసెసివ్ అవ్వకపోగా వర్షు అని ఆ వర్షినితోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ జితేంద్ర వర్షిణిని ఇష్టపడితే ఇటు ఆకాష్ కూడా ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని వర్ష చెప్పింది. వీళ్ళిద్దరినూ కూడా ఇలా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మరి మ్యాగీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డాడు పృథ్వీ అలా ఆలోచనలో ఉండగానే శ్రీకర్ బైక్తో దర్శనం ఇచ్చాడు. నీకు బైక్ ఎక్కడిది శ్రీకర్ అని అడిగాడు పృథ్వీ. ఏం లేదు బ్రో, ఇదిగో నేను ఇలాగా సెల్లార్లోకి రాగానే మా బావగారి ఫ్రెండ్ అంట ఒక ఆయన కనిపించాడు. కాసేపు కుశల ప్రశ్నలు అడిగి బైక్ ఇచ్చారు అని శ్రీకర్ అన్నాడు. మేఘన జితేంద్ర బైక్ మీద వెళ్తుందేమో అని అనుకున్న ఆకాష్ మేఘన జితేంద్ర బైక్ ఎక్కకుండా తన కారులో ఎక్కగానే అది తను పృథ్వీ వాళ్ళ పక్కన కాకుండా ఆకాష్ పక్కన కూర్చోవడం ఆకాష్ ఆనందానికైతే అవధులు లేవు. ఇంతకుముందు మేఘతో బైక్ పైన వెళ్ళిన అప్పుడు మేఘ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఇప్పుడు ఆకాష్ మనసులో మేఘన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. మేఘన పైనే ఆకాష్ ఆలోచనలన్నీ ఉన్నాయి. తనంటే ప్రాణం అని ఆకాష్కి క్లారిటీ వచ్చింది. తను మేఘనని ప్రేమిస్తున్నాడని. మీ ఫ్రెండ్స్ ఇద్దరు అదే వర్షిని జితేంద్ర ఏరి అని అడిగాడు ఆకాష్. మేఘన వాళ్ళు వెనకాల బైక్ మీద వస్తున్నారు అని చెప్పింది వర్ష. మీ నాన్నగారితో నెక్స్ట్ వీకెండ్ మాట్లాడుదాం అని అనుకుంటున్నా అని అన్నాడు పృథ్వీ. ముందు అభి శశిల మ్యారేజ్ అవని పృథ్వీ. వాళ్ళ మ్యారేజ్కి ముందు శశి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవాలా? పైగా అసలే శశి ఏమో చాలా బాధపడుతుంది. ఇదంతా అయ్యాక అప్పుడు మా నాన్నగారితో మాట్లాడవచ్చు అని అంది వర్ష. ఎప్పుడైనా మాట్లాడాల్సిందే కదా అన్నాడు పృథ్వీ. ప్లీజ్ పృథ్వీ, నాన్న ఏమంటారో ఏమిటో చెప్పలేం కదా. అందుకే ఫస్ట్ అభి శశి పెళ్ళయ్యే వరకు నన్ను ఇలా మీ అందరితో ఏ టెన్షన్ లేకుండా కొన్ని రోజులైనా హ్యాపీగా గడపనివ్వు అని అంది వర్ష. సరే, ఎగ్జిబిషన్ ప్లేస్ వచ్చింది, అందరూ దిగండి అని అందరూ దిగి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళారు. ఎగ్జిబిషన్లోకి వెళ్ళేసరికి అక్కడ అభి శశితో పాటు శశి చెల్లి శ్రీలేఖ కూడా అక్కడికి రావడం చూసి ఆకాష్ షాక్ అయ్యి ఎప్పుడొచ్చావు చిన్న మరదలా అని అడిగాడు శ్రీలేఖని. పొద్దున్నే వచ్చాను బావా. ఇంతకీ ఈ శశిరేఖ పరిణయం ఎంతవరకు వచ్చింది బావా అని అడుగుతుంది శ్రీలేఖ. అమ్మ ఒక్కటే అడక్కే బాబు, సీరియల్ కథ అయినా కొన్ని ఇయర్స్ అయ్యేసరికి ఎండింగ్ అవుతుందేమో, కానీ ఇదిగో వీళ్ళ కథ కూడా సేమ్ అదే సీరియల్ కథలా సాగుతోంది అని అన్నాడు ఆకాష్. ఇంతకీ శశిరేఖ అభిమన్యుల పెళ్ళి చేద్దామని నువ్వు పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఏది బావా అని అడిగింది శ్రీలేఖ. అదిగో అని శ్రీకర్ మాట్లాడుతున్న మేఘనని చూపించాడు ఆకాష్. మేఘన శ్రీకర్ ఇద్దరిని చూసిన శ్రీలేఖ ఒక క్షణం షాక్కి గురై బావా తను అని అంటూ ఉండగానే తను అతనే, మనం వెతుకుతున్న అతనే, పేరు శ్రీకర్ అని అన్నాడు ఆకాష్. అవునా, నేను ఇప్పుడే అని శ్రీలేఖ అంటుంటే ఇప్పుడేమీ వద్దులేక నాకే జవాబు
దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి, నాకు సమాధానం దొరకని ముందు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ అలా అనడంతో శ్రీలేఖ కూడా శ్రీకర్ దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయింది. ఆకాష్ శ్రీలేఖ మాట్లాడుకుంటూ ఉండగానే మేఘన శ్రీలేఖని హాయ్ రా అని అంది. మేఘన పిలిచిన శ్రీలేఖ వైపు చూసి ఎవరు మ్యాగీ తిను అని అడిగాడు శ్రీకర్. మా చెల్లి శ్రీలేఖ అని చెప్పింది శశి. శ్రీలేఖని చూసి బ్యూటిఫుల్ అని అనుకున్నాడు శ్రీకర్ మనసులో. శశిరేఖ, శ్రీలేఖ బాగున్నాయి మీ పేర్లు అని అంది వర్షిణి. ఒక నిమిషం నవ్వుకున్నారు. మేఘన, శశి, శ్రీలేఖ, వర్షిణి అందరూ ఒక పక్క లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటే అటువైపు వెళ్ళిపోయారు. ఇంకా అభి, పృథ్వీ జెయింట్ వీల్ ఎక్కారు. ఆకాష్, శ్రీకర్, జితేంద్ర వీళ్ళ ముగ్గురు ఒక చోట నుంచుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక పోకిరి శ్రీలేఖని కావాలని గుద్దుకుంటూ వెళ్ళాడు. అలా ఒకసారి కాదు 2-3 సార్లు గుద్దేసరికి శ్రీలేఖకి చాలా కోపం వచ్చి ఆ పోకిరి వెధవని కొట్టింది. అంతే, ఆ పోకిరి శ్రీలేఖ చెయ్యి పట్టుకున్నాడు. వర్షిణికి కోపం వచ్చి శ్రీలేఖ చెయ్యి ఎత్తుకున్న వాడిని కొట్టింది. నన్నే కొడతావా అని వర్షిణిని అమాంతం కొట్టడానికి చెయ్యి ఎత్తాడు ఆ పోకిరి. వెంటనే వాడి చెయ్యి వర్షిణిని తాకేలోపు వాడు వెళ్ళి జెయింట్ వీల్ దగ్గర పడ్డాడు. ఇంత గట్టిగా కొట్టాడు, ఎవడబ్బా అని చూసేటప్పటికి తీరా చూస్తే అక్కడ జిత్తు వార్నింగ్ ఇస్తూ కనపడ్డాడు. జెయింట్ వీల్ దగ్గర ఎక్కడో ఏదో గొడవ జరుగుతుందని జెయింట్ వీల్ ఆపేస్తాడు. అంతే, ఆపరేటర్ పృథ్వీ, అభి కూడా ఏంటి ఏం జరిగింది, సడన్గా తిప్పి జెయింట్ వీల్ ఎందుకు ఆపేశారు అని పృథ్వీ, అభి కూడా కిందకు దిగి ఏమైంది అని అడిగారు. ఏం లేదు, వీడు శ్రీలేఖని ఏడిపిస్తున్నాడని వర్షిణి వాడిని కొట్టింది, అందుకని ఈ పోకిరి వెధవ వర్షిణిని కొట్టబోయాడు అని చెప్పింది మేఘన. ఆ పోకిరి వెధవ పైకి లేచి నన్నే కొడతావా, చూడు నీ పని చెప్తా అని వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జిత్తు వర్షిణితో, బుద్ధుందా నీకు, అలా కొట్టేస్తావా, ముందు వెనక చూసుకోవా, మేము ఇక్కడే ఉన్నాంగా, చెప్పాలిగా, నీకేమైనా అయితే నేను అని జిత్తు అంటూ ఉండగా ఆ పోకిరి రౌడీల బ్యాచ్ని తీసుకొచ్చి ఇప్పుడు కాపాడుకోండ్రా అని సవాల్ విసిరారు. ఆకాష్ ఆ పోకిరి కడుపులో ఒకే ఒక గుద్దాడు, అంతే, వాడు దెబ్బకి కింద పడిపోయాడు. ఆ పోకిరితో వచ్చిన రౌడీలు ఆకాష్ గుద్దిన విధానం చూసి ఇంకా వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టి భయం వేసి ఫ్లేట్ ఫిరాయించేసి అని హాయ్ ఫ్రెండ్, మేము కొట్టడానికి రాలేదా, ఇదిగో ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చాము ఫ్రాంక్ అంతే, ఈలోపు నువ్వు మా భయాన్ని కొట్టేసావు. ఏం లేదు బ్రో, కొట్టకండి బ్రో, ఈ ఫ్రాంక్ వర్కౌట్ అవ్వలేదు బ్రో, మా భయాన్ని తీసుకుని వెళ్ళిపోతాము సరేనా, బాయ్ అని అక్కడి నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆ పోకిరిని మోసుకుని వెళ్ళిపోయారు మిగిలిన రౌడీలంతా. కాసేపు మేఘన, శశి, లేఖ, వర్షిణి అందరూ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు. ఆకాష్, జిత్తు మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీకర్ శ్రీలేఖ కోసం ఐస్ క్రీమ్ పార్లర్ బయట ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈలోపు పృథ్వీ, అభి శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బ్రో ఏంటి అని తన ఫోన్ లాక్కుని, ఇప్పుడు చెప్పు బాబు మ్యాటర్ ఏంటి, ఇందాక నుంచి గమనిస్తున్నాం అని అడిగారు. మ్యాటర్ ఏమీ లేదు బ్రో, జస్ట్ క్వార్టర్ లేదు, ఫోన్ ఇవ్వు అని అన్నాడు శ్రీకర్. రే శ్రీ, దొరికిపోయావు, కానీ శ్రీలేఖ కోసమే కదా నువ్వు ఇక్కడ ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడ తిరుగుతున్నది, ఉండు తననే పిలుస్తా ఉండు అన్నాడు అభి. అమ్మో వద్దు, తను ఎదురు పెడితే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా, వద్దు పిలవద్దు, నన్ను వదిలేండిరా బాబు, మీకు ఒక దండం రా స్వామి అని అన్నాడు శ్రీకర్.
మరి కొత్తగా వచ్చిన శ్రీకర్ శ్రీలేఖ ఒకటవుతారా? ఈ అన్ని మనస్పర్ధలన్నీ దూరం చేసుకుని ఆకాష్ మేఘ ఒకటవుతారా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.